ఒక హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ కూటమి కౌరవ నాయకులు ఈ విషయం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటే యావత్ బీసీ జాతి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి నేను మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. వారు చెబుతారు బీసీ రక్షణ చట్టం మా మేనిఫెస్టో, బీసీ కులగణన మా మేనిఫెస్టో, బీసీ రిజర్వేషన్లు మా మేనిఫెస్టో, బీసీ ఉద్యోగాలు మా మేనిఫెస్టో అని చెప్పి కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకొని తిరిగారు కూడా, మనల్ని మోసాలు కూడా చేశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కూటమి కౌరవ నాయకులారా, 2023 సంవత్సరంలో భారత చైతన్య యువజన పార్టీ స్థాపించినప్పుడు భారత చైతన్య యువజన పార్టీ మేనిఫెస్టోలో ఈ 4 అంశాలు ఆ మేనిఫెస్టో పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయని చెప్పి నేను సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మా మేనిఫెస్టోని మీరు అధికారంలోకి వచ్చి గెలవడానికి అమాయకులైనటువంటి మా బహుజన జాతి బిడ్డల్ని మోసం చేసే విధంగా ఇంటింటికి కరపత్రాలు పంచి 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పి బీసీలకు కావాల్సినటువంటి హక్కుల్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఆ రోజు కాపీ పేస్ట్ లాగా మా మేనిఫెస్టోని మీరు కాపీ పేస్ట్ పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాపీ పేస్ట్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను ఖచ్చితంగా బలంగా చెబుతున్నా సోదరులారా. ఇంకో విషయం మనం చూసుకోవాలా, మీరు ఏంటేంటో మాట్లాడుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. మరి ఈ రాజధాని నడిబొడ్డు ప్రాంతంలో ఈ పక్క మీ పార్టీ కేంద్రాలయం ఉంది, ఈ పక్క పార్టీ కేంద్రాలయం ఉంది, ప్రముఖ పత్రిక పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఇంకో ప్రముఖ పత్రిక పార్టీ ఆఫీసు ఇక్కడే ఒకటి ఉంది. ఒకసారి మీ కళ్ళకి సైట్ వచ్చిందేమో, సైట్తో ఒకసారి కళ్ళజోడు షాప్కి వెళ్ళి ఇంకో కళ్ళజోడు పెట్టుకొని మీరు చూస్తే బాగుంటుందని చెప్పి ఈ రాజకీయ కూటమి నాయకులకి నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఈ పెద్ద మీడియా పత్రికలకు కూడా నేను తెలియపరుస్తున్నాను. మేము బ్యాన్ చేయాలని ఎందుకన్నానంటే మీరింకొక ఆలోచనలు మేము బ్యాన్ చేయాలని అన్నాం. మీరు ఈ విధంగా ధర్మదీక్ష జరుగుతుంటే ఇంతవరకు పెద్ద పత్రికలో రాలేదు. ముఖ్యంగా మా యూట్యూబ్ ఛానల్ వారికి ఖచ్చితంగా భారత చైతన్య యువజన పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. గత 3 రోజుల నుంచి వారు కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిద్రాహారాలు మాని ఉన్నారు. కాబట్టి మన భారత చైతన్య యువజన పార్టీ తరపు నుంచి వారికి ఒక్కసారి అందరు చప్పట్ల ద్వారా హర్షధ్వనులు ఇవ్వాలని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అలాగే మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నా, మహాభారతంలో ఒక ఘట్టాన్ని మీకు గుర్తు చేస్తున్నా. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని కురుక్షేత్ర సంగ్రామంలో నిలబెట్టి యుద్ధం కోసం బాణాన్ని సంధించమని చెప్పగా అర్జునుడు ఉదార స్వభావుడు కలిగినటువంటి వ్యక్తి, నా ముందున్నటువంటి వ్యక్తులందరూ నా గురు స్వభావులు, నా బంధు స్వభావులు, నా స్నేహ స్వభావులు అని చెప్పి బాణం సంధించిపోయినప్పుడు ఆయనకి గీతాపదేశం చేసి కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ మీకు ఒకసారి చిన్న విషయం చెప్తున్నా. కుల సంఘాలు నడిపేటువంటి వ్యక్తులకు కూడా నేను చిన్న విషయం చెప్తున్నా, చిన్నది కాదు పెద్దగానే చెప్తున్నా. ధర్మం కోసం తన ఎదురున్నటువంటి గురువులు సైతం, తన ఎదురు ఉన్నటువంటి స్నేహితులు సైతం, తన ఎదురున్నటువంటి తన బంధువర్గాల సైతం ఎదిరించడానికి నిలబడ్డటువంటి అర్జునుడి యొక్క బాటలోనే భారత చైతన్య యువజన పార్టీ నడుస్తుందని చెప్పి మీరు తెలియపరుస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ సంకల్ప ఉద్యమం ఎవరి కోసం కాదు, మీరు చేసేదే, మేము చేసేదే, అందరం చేసేదే. దీని గురించి మీరు ఆలోచన చేసుకొని మీరు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా వేరే విధంగా ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఇంకో చిన్న విషయం మీకు చెప్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ మహిళల సోషల్ మీడియాలో
భారత చైతన్య యువజన పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి దాస్య పుత్రులకు మేము చిన్న విషయం చెప్తున్నా, మీ తోకలు కట్ చేసి మీ పొళ్ళు పీకుతాం బాగా అని చెప్తున్నా. ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలా. మరి కూటమి ప్రభుత్వానికి నేను ఒక చిన్న కవిత్వం అంకితం చేస్తున్నాను, అలాగే ఇంకొక చిన్నది ఒక పద్యం అంకితం చేస్తాను. రాజకీయ రాబందులు, రాజ్యమేలు రాక్షసులు, నత్తనడక నాయకులు, నడవనేని పాలకులు, మీకు ఈ యొక్క కవితను అంకితం చేస్తూ తెలంగాణలో ఒక గేయం పుట్టింది. బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిన పోతావు కొడకో నైజాము సర్కారోడా అని అన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్తున్నా, బండి అంతగా బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో పోతావు కూటమి సర్కారోడా అని చెప్పి నేను చెబుతున్నా. బండి వెనక బండి గట్టి ఏ బండిలో పోతావు కోటి సర్కారోడా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ గోరీ కడతాం కొడకో కూటమి సర్కారోడా అని మేము చెబుతున్నాం. చెప్పండి, నీ గోరీ కడతాం కొడకో కూటమి సర్కారోడా. చెప్పండి, నీ గోరీ పడతాం కొడకో కూటమి సర్కారోడా. ఈ కూటమి నీ గోరీ కడతాం కొడకో కూటమి సర్కారోడా. నీ గోరీ కడతాం కొడకో, నీ గోరీ కడతాం కొడకో కూటమి సర్కారోడా. కూటమి సర్కారోడా. అదే అంశంలో ఇంకొక మాట. అందుకే మాట్లాడుతుంది. నేను ఇక్కడికి రాగానే ఆగిపోద్ది మైక్, ఎందుకు అర్థం కావట్లేదు. సరే ఓకే, అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేదని మార్పు మాయమైంది. తిరుగుబాటు జెండెగరలేదని మార్పు మొదలైంది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేదని మార్పు మాయమైంది. తిరుగుబాటు జెండెగరలేదని మార్పు మాయమైంది. ఎన్ని నాళ్ళు ఇంకెన్ని ఏళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని నాళ్ళు ఇంకెన్ని ఏళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. నడం కలిసి పంపించు విజయమై జగరలేదని మార్పు మాయమైంది. తిరుగుబాటు జెండెగరలేదని. మిత్రులారా, ఒకటే చెప్తున్నా వినండి. ఈనాటి నుంచి నాకు మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఉదయం నుంచి నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఈరోజు మొదలు పెట్టాము. ఎవరు చెప్పినా కానీ వినేది ఉండదు. మా అధినాయకుడు కాపాడుకోవడం, మా అధినాయకుడిని కాపాడుకోవడమే మా ముఖ్య ఎజెండా. మా అధినాయకుడు ఇప్పుడు కళ్ళు తెరిసి అంటే ఏం జరిగిద్దో సినిమా చూసి చేసి చూపిస్తాం మేము. అయితే ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెల్ల చొక్కాలు వేసుకున్నారు, వీళ్ళు చట్టు మాయకుండా పోతారు అనుకుంటున్నాం. బహుశా బిడ్డ నాలాంటి యువకులు కూడా ఆ తెల్ల చొక్కాలు వెనకమాలు ఉన్నారని చెప్పేసి ఈ సమావేశం ద్వారా ఇప్పుడు తెలియపరుస్తున్నా. నిన్నటి వరకు మా ఓర్పు సహనాన్ని, మా యొక్క అనుభవాన్ని జోడీకరించి మీరు కూడా రండి.